హైదరాబాద్ నుంచి ముంబైకి 3 గంటల్లోనే చేరుకోవచ్చు. చెన్నైకి 3 గంటల్లోనే వెళ్ళిపోవచ్చు. 2 గంటల్లో బెంగళూరులో ఉండొచ్చు. వెళ్లేది విమానంలో కాదు, ట్రైన్లో. అది బుల్లెట్ ట్రైన్లో. ఎస్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ముంబై పుణే హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ కు సంబంధించిన డిపిఆర్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. భాగ్యనగరం నుంచి బుల్లెట్ ట్రైన్ జర్నీకి రంగం సిద్ధమైంది. హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ కు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత రైల్వే ముఖ చిత్రం మారిపోతోంది. ఇండియన్ రైల్వేలో మార్పులు ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బుల్లెట్ ట్రైన్. కొన్ని దేశాలకే పరిమితమైన బుల్లెట్ ట్రైన్ ఇండియాలోనూ సిద్ధమవుతోంది. బుల్లెట్ ట్రైన్ ఎక్కాలనే భారతీయుల కళ త్వరలోనే నిజం కాబోతుంది. పట్టాలపై హైస్పీడ్ తో దూసుకెళ్లే బుల్లెట్ రైలు యుగం హైదరాబాద్ కూడా వచ్చేసింది. ఇప్పటి వరకు కేవలం ముంబై, అహ్మదాబాద్ మధ్య అనుకున్న ఈ మెగా ప్రాజెక్టులు ఇప్పుడు హైదరాబాద్ ను దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 హైదరాబాద్కే దక్కాయి. దీనివల్ల ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గిపోనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్లలో హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవాలంటే దాదాపు 12 నుంచి 15 గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే కేవలం 3 గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టును నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపడుతోంది. ఈ మార్గంలో బుల్లెట్ ట్రైన్ గరిష్టంగా గంటకు 320 కిలోమీటర్ల నుంచి 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు. మొత్తం 760 కిలోమీటర్ల పొడవుండే ఈ మార్గంలో ట్రైన్ గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ముంబై, పుణే, హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని 10 స్టేషన్ల గుండా సాగుతుంది. వాటిలో తెలంగాణలోని హైదరాబాద్, వికారాబాద్, కర్ణాటకలోని కలబురిగి, మహారాష్ట్రలోని సోలాపూర్, పండరీపూర్, బారామతి, పూణే, పింప్రి చించువాడ్, లోనావాలా, నవీ ముంబై ఉన్నాయి. దక్షిణ భారతాన్ని కలిపే కారిడార్ల విషయానికి వస్తే హైదరాబాద్, చెన్నై మధ్య 710 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3 గంటల్లో దాటేయొచ్చు. తమిళనాడు ప్రభుత్వం రిక్వెస్ట్తో ఈ మార్గంలో తిరుపతిని కూడా కలిపారు. ఇక బెంగళూరు ప్రయాణం సులభంగా మారిపోనుంది. 626 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రయాణం ప్రస్తుతం 9 గంటల సమయం తీసుకుంటుండగా హైస్పీడ్ రైలు వస్తే 2 గంటల్లోనే వెళ్లిపోవచ్చు. 2025 సెప్టెంబర్ నుంచే దీనికి సంబంధించిన సర్వే పనులు జరుగుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుల వల్ల కేవలం రవాణా మాత్రమే కాదు, ఐటీ, వ్యాపార రంగాలు కూడా భారీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మట్టి పరీక్షలు, లైడార్ సర్వేలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ మార్గంలో కొన్ని రైల్వే ఇంజనీరింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. గంటకు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేలా రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణలోని వికారాబాద్ సమీపంలో 4.5 కిలోమీటర్ల సొరంగాన్ని నిర్మించాల్సి ఉంటుంది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోని రద్దీ ప్రాంతాలలో భూగర్భంలో రైల్వే ట్రాక్ నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకోసం మహారాష్ట్రలో 35 కిలోమీటర్లకు పైగా భూమిని సేకరించాల్సి ఉంటుంది. ముందుగా సూరత్, బిలిమోరా మధ్య మొదటి 50 కిలోమీటర్ల మార్గాన్ని 2027లో ప్రారంభిస్తారు. దీని తర్వాత ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ను 2029 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు 3 రాష్ట్రాల ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. దీనివల్ల ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. దీంతో పెట్టుబడులు వరదలా వస్తాయి. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ హైస్పీడ్ రైళ్లు రవాణా రంగంలో సరికొత్త బెంచ్ మార్కును సెట్ చేస్తాయి. ఈ ప్రాజెక్టు వల్ల వివిధ దశల్లో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టును కేవలం ఒక కొత్త రైలుగా మాత్రమే కాదు, భారతదేశ రవాణా చరిత్రలో అతిపెద్ద ప్రాజెక్టు కాబోతుంది. ఇది భారతీయ రైల్వే చరిత్రలో ఒక పెద్ద మార్పనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.